సో పార్ట్ 2లో ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ అక్కడ ఎండ్ అవుతుందో పార్ట్ 1లో అక్కడ నుంచి కంటిన్యూషన్ చూపిస్తారు ఫ్రెండ్స్. అక్కడ కొన్ని రోజుల తర్వాత కంటిన్యూషన్ చూపిస్తారు. మిలిటరీ ఆఫీసర్స్ కి అక్కడ తెలిసిపోతుంది చాలా మంది పారాసైట్స్ అక్కడ ఏరియాస్ లో ఉన్నారు, లోకల్ ఏరియాస్ లో వాళ్ళని తినేస్తున్నారు మనుషుల్ని, అండ్ వీళ్ళు రక్షించడానికి అక్కడ వెళ్తారు. కట్ సీన్ లో మనకి చూపిస్తారు వాళ్ళు ఒక జైల్లో నుంచి ఒక ఖైదీని బయటకు తీసుకొస్తూ ఉంటారు. అండ్ అతను కనిపెట్టేస్తాడు దట్ జస్ట్ చూసి పారాసైట్ ఎవరు హ్యూమన్ ఎవరైనా అతను కనిపెట్టగలడు. సో అతన్ని ఒక రూమ్ లో పెట్టి అక్కడ ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ ఆర్ ఇన్ఫెక్టెడ్ వాళ్ళని లోపలికి పిలుస్తారు. అండ్ అతను వాళ్ళని మొత్తం చెక్ చేసి వాళ్ళు ఎవరు పారాసైట్ కాదు అని చెప్పేస్తాడు. సో అట్లనే మనకి చూపిస్తాడు సించి కూడా వచ్చేస్తాడు ఫ్రెండ్స్ అక్కడ. ఎందుకంటే ఇతని మీద కూడా డౌట్ ఉంది ఇన్ఫెక్ట్ అయ్యడము. సో ఇతను చూసేసి అతన్ని కొంచెంసేపు ఆలోచించి ఓకే ఇతను కాదు, ఇతను కూడా ఎఫెక్ట్ లేదు, ఇతను కూడా నార్మల్ హ్యూమన్ బీయింగ్ అని చూస్తాడు. బట్ చూసుకుంటే కనుక చించి కూడా ఎఫెక్టెడ్ పర్సనే. సో అతను అక్కడ నుంచి టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటాడు ఫ్రెండ్స్, ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ అన్నారు కాబట్టి. సో ఎనీవే అక్కడ నుంచి వెళ్తూ ఉండగా విక్కీ తన చేతిలో ఏదైతే పారాసైట్ ఉందో తనకి చెప్తుంది, చించికి చెప్తుంది దట్ ఇక్కడ దగ్గరలో ఒక పారాసైట్ ఉంది అని. అట్లా వెతుక్కుంటూ అక్కడ ఒక దగ్గరలో ఇంటి దగ్గరికి వెళ్తారు. అండ్ అక్కడ గమనిస్తారు దట్ వీళ్ళు ఒక పారాసైట్ హ్యూమన్ యొక్క మీట్ ని తింటూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పారాసైట్ చించిని చూస్తుందో తన దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ ఇమీడియట్ గా అక్కడ చేతికి ఉన్న విక్కీ యొక్క పారాసైట్ తన్ని చంపేస్తుంది. సో అట్లనే అతను అక్కడ నుంచి బయటకి వస్తూ ఉండగా మనకి ఒక వ్యక్తిని చూపిస్తారు, తనని ఫాలో అవుతున్నాడు. ఇదే వ్యక్తి నేను ఫస్ట్ కట్ సీన్ లో చూపించాను ఫ్రెండ్స్ పార్ట్ 1లో. ఎండింగ్ లో ఎవరో కెమెరా దగ్గర ఆ కెమెరా తీస్తూ ఉంటాడు డాక్టర్ దగ్గర సీక్రెట్ గా. సో అట్లనే ఇక్కడ కట్ సీన్ లో అక్కడ ప్రెసిడెంట్ ని చూపిస్తారు. ఆ ప్రెసిడెంట్ పారాసైట్స్ యొక్క పాజిటివ్ వర్డ్స్ అని చెప్తున్నారు, మనకి ఏమి హాని చేయవు అది ఇది అని. అక్కడ మనకి టీచర్ కూడా ఉంటుంది. మనకి ఇక్కడ చూపిస్తారు ఫ్రెండ్స్ ఆ టీచర్ యొక్క బేబీ కూడా పుట్టేస్తుంది. నేను మీకు ఫస్ట్ లోనే చెప్పింది టీచర్ కూడా ఒక పారాసైట్. సో మనం ఆ బాబు చూసుకుంటే కనుక బాబు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా ఉంటాడు. సో అతనికి అర్థమైపోయింది చించి పారాసైట్ ని చంపుతూ ఉన్నాడు లైన్ బై లైన్ గానీ తను డిసైడ్ చేసుకున్నాడు దట్ చించిని చంపేసేయాలి అని. ఎందుకంటే ఈ ప్రెసిడెంట్ కూడా ఒక పారాసైట్ కాబట్టి. సో ఇతను చించిని చంపాలనుకుంటాడు. అట్లనే టీచర్ కి చెప్తాడు, టీచర్ వద్దు చంపొద్దు అని చెప్తూ ఉంటుంది. నువ్వు అప్పుడే చంపొద్దు, చంపాల్సిన అవసరం లేదు, నేను ఆయనని మొత్తం స్పైయింగ్ చేయడానికి నేను ఒక వ్యక్తిని పంపించాను అది ఇదని చెప్తుంది ఈమె టీచర్ తనకి. సో ఎవరైతే స్పైయింగ్ ఏజెంట్ ఉన్నాడో మొత్తం వెళ్ళి కెమెరా క్లిక్ చేసి ఫోటోలు తీస్తున్నాడు, అది ఈ టీచర్ పంపించింది. సో ఒక రోజు చించి అక్కడ రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. తనకి అర్థమవుతుంది అంటే ఎవరో వెనకట మొత్తము తన వెంట పడుతూ ఉన్నారు సీక్రెట్ గా. తను అక్కడ స్పై ఏజెంట్ ని చూసేస్తాడు, నువ్వు అంటే ఎంతో ఫాలో అవుతున్నావు అది ఇది మాట్లాడితే, నువ్వు ఏదైతే నువ్వు పారాసైట్ ఉన్నావో నువ్వు డైరెక్ట్ గా పోలీసులకు వెళ్ళి చెప్పేసేయాలి అది ఇది స్పై ఏజెంట్ చెప్తూ ఉంటాడు చించికి. సో ఇలా చించికి అర్థమైపోతుంది అంటే ఈ స్పై ఏజెంట్ టీచరే పంపించింది. సో టీచర్ ఎందుకు వెళ్ళిపోతాడు ఈ చించి. సో అట్లనే టీచర్ తనకి చించికి చెప్తుంది అంటే నువ్వు చాలా మంది పారాసైట్స్ ని ఎందుకు చంపుతున్నావో, వాళ్ళు కూడా మనలో ఒక్కలే కదా, వాళ్ళు ఇప్పుడు హ్యూమన్ యొక్క మీట్ ని తినడం నేర్చుకుంటున్నారు, వాళ్ళ మనదే కదా, వాళ్ళు పారాసైట్స్ మనము పారాసైట్స్ కదా, నువ్వు ఎందుకు చంపుతున్నావు అది ఇది మాట్లాడుతూ ఉంటుంది. సో అట్లనే చించి అక్కడ ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో స్పై ఏజెంట్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు దట్ ఈ టీచర్ చాలా డేంజరస్, నా మీద మొత్తం చంపేయాలి అది ఇదని మొత్తం స్పైయింగ్ చేస్తుంది, నిన్ను కూడా చంపేయవచ్చేమో అది ఇదని తన స్పై ఏజెంట్ కి చెప్తాడు. సో అట్లనే ఎవరైతే స్పై ఏజెంట్ ఉన్నాడో స్పై ఏజెంట్ డైరెక్ట్ గా టీచర్ యొక్క హస్బెండ్ దగ్గరికి వెళ్తాడు అండ్ అడుగుతాడు దట్ ఏదైతే టీచర్ ఉందో నన్ను చంపాలనుకుంటుంది ఇది నిజమేనా అది ఇదని అక్కడ టీచర్ యొక్క హస్బెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. సో అట్లనే ఎవరైతే స్పై ఏజెంట్ ఉన్నాడో స్పై ఏజెంట్ అక్కడ సీక్రెట్ యొక్క రికార్డర్ పెట్టేస్తాడు, ఒక టేబుల్ కింద మొత్తం రికార్డ్ అవ్వాలి అది ఇది అని. అండ్ ఎవరైతే టీచర్ యొక్క హస్బెండ్ ఉన్నాడో మొత్తం కనిపెట్టేసి తనని చంపాలి అని అనుకుంటారు. సో అట్లనే ఆ రోజు ఈవినింగ్ తిని బయట వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్తారు. ఎవరైతే టీచర్ యొక్క హస్బెండ్ ఉన్నాడో వాళ్ళ ఏజెంట్స్ తన ఇంటికి వెళ్తాడు స్పై ఏజెంట్ ని చంపేయడానికి. అండ్ అతను అక్కడ లేకపోవడం వల్ల తన యొక్క డాటర్ ఉండడం వల్ల డాటర్ ని చంపేస్తారు. అండ్ మనకి ఫ్లిప్ సైడ్ లో చూపిస్తారు ఫ్రెండ్స్, ఏదైతే టీచర్ ఉందో టీచర్ చించికి చెప్తుందో నీ దగ్గరికి 5 పారాసైట్స్ వస్తున్నాయి నిన్ను అటాక్ చేయడానికి. సో అట్లనే ఎవరైతే ఈ చించి ఉన్నాడో చించి అనే పర్సన్ దగ్గరికి ఒక పర్సన్ వస్తాడు, అదే పారాసైట్ టీచర్ చెప్పింది కాబట్టి అదే ఒక పర్సన్ లో 5 పారాసైట్స్ అనేవి ఉంటాయి. సో బేసికలీ తను ఇక్కడ అతన్ని చంపడానికి వస్తాడు అండ్ ఇతను చించి అండ్ విక్కీ కలిసి అతన్ని చంపేస్తాడు, తన తలకాయ నరికేస్తాడు. బట్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఒకటే పర్సన్ లో 5 పారాసైట్స్ ఉండడం వల్ల అక్కడ ఒకటే పారాసైట్ చచ్చిపోయింది అండ్ 4 పారాసైట్స్ అతని బాడీలో ఇంకా అలైవ్ గా ఉన్నాయి. మిగతా 4 పారాసైట్స్ తన చేతి దగ్గరకు వచ్చి కంట్రోల్ చేస్తూ ఉంటాయి తన బాడీని. ఫ్లిప్ సైడ్ లో మనకి చూపిస్తారు ఏదైతే టీచర్ ఉందో టీచర్ తన హస్బెండ్ కి చెప్తూ ఉంటుంది దట్ నేను చించిని అటాక్ చేయొద్దు అది ఇదని చెప్పాను, నువ్వు ఎందుకు అటాక్ చేయించావు అది ఇదని అక్కడ అరుస్తూ ఉంటుంది. సో అట్లనే అతను గమనిస్తుంటాడు టీచర్ యొక్క హస్బెండ్, ఈమె ఏదైతే పారాసైట్ ఉందో ఈమె రియల్ గా పారాసైట్ కాదు, బట్ ఈమె మైండ్ సెట్ అనేది హ్యూమన్ బీయింగ్ లాగా ఉంది, సో ఎమోషనల్ లాగా ఇట్లా మాట్లాడుతుంది అది ఇదని తను గమనిస్తాడు. సో అట్లనే ఒక రోజు టీచర్ ఇంటికి వెళ్ళిపోతుంది అండ్ అక్కడ ఇతను హస్బెండ్ కూడా ఇతను పారాసైట్ కాబట్టి ఈమె మొత్తం హ్యూమన్ బీయింగ్ లాగా ఉంటుంది కాబట్టి మొత్తం ఎగెయిన్స్ట్ గా చంపడానికి తను 3 పారాసైట్స్ పంపిస్తాడు ఆ టీచర్ దగ్గరికి. అండ్ టీచర్ మొత్తం గమనించేసి తన మైండ్ లోకి మొత్తం వచ్చేస్తుంది ఇదంతా. సో అట్లనే ఒక రోజు టీచర్ అక్కడ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే హస్బెండ్ ఉన్నాడో తను 3 పారాసైట్స్ పంపిస్తాడు ఈ టీచర్ దగ్గరికి, ఎందుకంటే ఆమె కూడా హ్యూమన్ బీయింగ్ లాగా ఉంటుంది కాబట్టి. సో ఈ విషయం మొత్తం టీచర్ కి తెలిసిపోతుంది. అట్లనే ఆమె అక్కడ ఇంటి దగ్గర కార్ పార్కింగ్ దగ్గరికి వస్తుంది. అట్లనే 3 పారాసైట్స్ అనేవి ఆమె దగ్గరికి వస్తాయి అటాక్ చేయడానికి అండ్ ఎంతో తెలివిగా మొత్తం ఆ 3 పారాసైట్స్ ని చంపేస్తుంది. సో ఇక్కడ కట్ సీన్ లో మనకి చూపిస్తారు ఫ్రెండ్స్, ఈ టీచర్ యొక్క ఏదైతే బాబు ఉన్నాడో ఆ బేబీ అనేది మిస్ అవుతుంది అండ్ అక్కడ లెటర్ అనేది ఉంటుంది. ఆ లెటర్ మొత్తం తీసి చదువుతుంది, నీ బేబీ నా దగ్గర ఉంది అది ఇది లెటర్ లో రాసి ఉంటుంది. సో బేసికలీ చూసుకుంటే ఆ లెటర్ ఎవరైతే
రాశారు అంటే ఆమె ఈమె యొక్క స్పై ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయననే రాశాడు. సో అతను బేసికలీ ఆయన యొక్క డాటర్ ఎవరైతే చంపారో ఈమె టీచర్ యొక్క హస్బెండ్ వచ్చి మొత్తం చంపారు కాబట్టి తన డాటర్ని రివెంజ్ తీసుకోవడానికి టీచర్ యొక్క కూతుర్ని ఆర్ కొడుకుని మొత్తము తీసుకువెళ్తాడు. అట్లనే మనకి కట్ సీన్ లో చూపిస్తారు చించి అండ్ టీచర్ ఆ స్పై దగ్గరికి వెళ్ళిపోతారు. అండ్ చించి అరుస్తూ ఉంటాడు దట్ నువ్వు ఒక చిన్న బేబీని చంపడం వల్ల ఎటువంటి నీకు యూజ్ ఉండదు అది ఇది అరుస్తూ ఉంటాడు. సో ఇట్లనే కట్ సీన్ లో మిలిటరీ యొక్క ఫోర్స్ కూడా వచ్చేస్తారు, పోలీసులు కూడా వచ్చేస్తారు. ఇక్కడ మనకి అర్థమైపోతుంది మనకి చూపిస్తారు దట్ టీచర్ హస్బెండ్ ఏదైతే ఉన్నాడో తను చాలా పారాసైట్స్ అనేవి అక్కడ దగ్గరలో ఉన్న బిల్డింగ్ లో దాసాడు అన్నట్టు. సో అట్లనే ఎవరైతే అక్కడ బిల్డింగ్ లో ఉన్నారో మొత్తం సిటీ స్కాన్ చేసి ఒక్కొక్కరిని బయటకు పంపిస్తూ ఉన్నారు. సిటీ స్కాన్ లో ఎవరైతే పారాసైట్ గా మొత్తం అక్కడ ఎక్స్రే లో వస్తుందో 1 by 1 గా లైన్ బై లైన్ గా మొత్తం షూట్ చేసి చంపేస్తూ ఉంటారు. సో అట్లనే మనకి ఇక్కడ చూపిస్తారు ఫ్రెండ్స్ టీచర్ హస్బెండ్ ఏదైతే ఉన్నాడో తను అక్కడ కాన్ఫరెన్స్ చేస్తాడు, ప్రెస్ కాన్ఫరెన్స్. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో బేసికల్లీ చెప్తాడు దట్ రియల్ యొక్క ఎనిమీస్ మనము పారాసైట్స్ కాదు హ్యూమన్ బీయింగ్స్. ఎందుకు అంటే ఆ పారాసైట్స్ ని వదిలేయకుండా మనం చంపుతూ ఉన్నాము. హ్యూమన్ బీయింగ్స్ రియల్ పారాసైట్స్ చాలా ఇన్నోసెంట్ అది ఇదని మాట్లాడుతుంటాడు. అట్లనే అక్కడ మిలిటరీ ఫోర్స్ కూడా ఉంటారు. వాళ్ళందరికీ కోపం వచ్చేసి మొత్తం గన్లు పట్టుకొని షూట్ చేసేస్తూ ఉంటారు ఇతన్ని. అట్లనే చూసుకుంటే అతను ఇమీడియట్ గా చచ్చిపోతాడు. సో ఇక్కడ వీళ్ళందరూ వెనకటికి తిరిగి చూస్తారు ఫ్రెండ్స్, ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఇతడు. వీళ్ళందరూ వెనక్కి తిరిగి చూస్తే కనుక ఆ పర్సనే కనపడతాడు ఎవరైతే 5 పారాసైట్స్ పట్టుకొని ఇతని దగ్గరికి చించి దగ్గరికి అడవుల్లో వచ్చారో అదే పర్సన్ ఇక్కడికి వచ్చేస్తాడు. బేసికలీ చూసుకుంటే కనుక ఇతని లోపల 4 పారాసైట్స్ ఉన్నాయి, ఒకటి చంపేశాడు కాబట్టి చించి. ఇద్దరు షూట్ చేయడానికి ట్రై చేస్తుంటారు, వాటిని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటారు అతన్ని. బట్ అతనికి ఏమి కాదు ఎందుకంటే తనలో 4 పారాసైట్స్ ఇంకా బతికే ఉన్నాయి కాబట్టి. సో అతను ఇక్కడ కట్సిన్ లో మనకి చూపిస్తారు ఎవరైతే స్పై ఏజెంట్ ఉన్నాడో ఆ బేబీని అక్కడ పట్టుకొని బిల్డింగ్ పైన నుంచి కిందకి పడేద్దాం అనుకుంటాడు. అట్లనే చూసుకుంటే కనుక అక్కడ టీచర్ కూడా ఉంటుంది. టీచర్ కి మొత్తం ఏ సోర్స్ లేకుండా రియల్ గా పారాసైట్ అయిపోయి చేతి దగ్గర నుంచి మొత్తం తన్ని చంపేస్తుంది. దీనివల్ల అక్కడ మొత్తం రోడ్డు మీద ఎవరైతే ఉన్నారో అందరికీ అర్థమైపోతుంది దట్ ఈ టీచర్ కూడా ఒక పారాసైట్ అని. చాలా మంది అక్కడ వచ్చేసి టీచర్ ని షూట్ చేస్తుంటారు ఎందుకంటే ఒక పారాసైట్ కాబట్టి. సో అట్లనే అక్కడ చించి కూడా వచ్చేస్తాడు. చించి వచ్చేసిన తర్వాత ఈ టీచర్ ఆ బేబీని నువ్వే కాపాడాలి అది ఇదని తనకి అప్పగిస్తుంది. సో ఎప్పుడైతే ఆ బేబీని చించి తీసుకుంటాడో తనకు కూడా హ్యూమన్ ఎమోషన్స్ అనే మైండ్ లో తిరుగుతుంటే తన మదర్ కూడా గుర్తొస్తూ ఉంటుంది. తను అక్కడ బేబీని తీసేసుకుంటాడు. ఇక్కడ ఒక మిలిటరీ ఫోర్స్ వస్తాడు. మిలిటరీ ఫోర్స్ వచ్చేసి అందరికీ చెప్తూ ఉంటాడు దట్ ఎవరైతే ఆ 5 పారాసైట్స్ యొక్క పర్సన్ ఉన్నాడో తను మొత్తం అక్కడ మిలిటరీ కాన్ఫరెన్స్ లో మొత్తం అందరినీ చంపేసినట్టు. సో ఇదంతా వినేసి చించి అక్కడ కార్ వేసుకొని అక్కడికి వెళ్తాడు ప్రెస్ కాన్ఫరెన్స్ దగ్గరికి. ఎందుకంటే ఇతను తనని చంపేశాడు అనుకున్నాడు బట్ ఆ పారాసైట్ ఇంకా బతికే ఉంది. సో అట్లనే మనకి ఇక్కడ కట్ సీన్ లో చూపిస్తారు ఫ్రెండ్స్ ఏదైతే 4 or 5 ఉన్న పారాసైట్స్ పర్సన్ ఉన్నాడో ఈ చించిని అటాక్ చేయడానికి వస్తాడు. అదే విధంగా మనకి ఏదైతే విక్కీ యొక్క పారాసైట్ చించిలో ఉంది కాబట్టి తను మొత్తం బయటకి వచ్చేసి చించిని కాపాడేసి నువ్వు పరిగెత్తుకుపో అని తన సాక్రిఫైస్ చేస్తుంది విక్కీ యొక్క పారాసైట్ చించికి. ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ ఏదైతే సో కట్ సీన్ లో మనకి చూపిస్తారు ఈ చించి తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు బతికి. చూసుకుంటే ఫ్రెండ్స్ చించిలో ఏదైతే పారాసైట్ ఉందో పారాసైట్ అక్కడ అడవిలోనే చచ్చిపోయింది. సో అట్లనే ఎప్పుడైతే తిను తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తారో అక్కడ గప్ప అవుతుంది. దీని తర్వాత తన చేయి కూడా కట్ అయిపోయింది కాబట్టి అడవిలో మొత్తం పారాసైట్ తో ఫైటింగ్ అవ్వడం వల్ల సో అతని చేయి దగ్గర చూసుకుంటే కనుక ఒక పారాసైట్ అనేది గ్రో అవుతూ బయటకు వస్తుంది. ఇట్లా ఎందుకు జరిగిందంటే పార్ట్ 1 లో చచ్చిపోయినప్పుడు ఏదైతే పారాసైట్ యొక్క సెల్స్ అనేవి తన బాడీలో ఉన్నాయి కాబట్టి అదే సెల్స్ మొత్తం రిజ్యూనేట్ అవుతూ మొత్తం రిగ్రో అనేది అవుతుంది తన హ్యాండ్ ని మొత్తం రికవర్ చేయడానికి. అట్లనే తను బయటకు వెళ్ళిపోతాడు మొత్తం ఎస్కేప్ అవడానికి. ఎందుకంటే తనలో కూడా ఒక పారాసైట్ ఉంది కాబట్టి ఒక పారాసైట్ ఇంకో పారాసైట్ ని కనిపెట్టగలదు కాబట్టి ఆ ఏదైతే 5 పారాసైట్ యొక్క పర్సన్ ఉన్నాడో తను కూడా వెతుక్కుంటూ తిన దగ్గరికి వచ్చేస్తాడు చించి దగ్గరికి. సో అట్లనే వీళ్ళు ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళిపోతారు, ఫ్యాక్టరీ దగ్గరికి, కెమికల్ ఫ్యాక్టరీ దగ్గరికి వీళ్ళిద్దరు ఫైటింగ్ చేస్తూ ఉంటారు అక్కడ. అట్లనే 5 పారాసైట్స్ యొక్క పర్సన్ మొత్తము ఏదైతే ఈ చించి మొత్తం కెమికల్ యొక్క రాడ్ కూర్చాడో అయినా తను చచ్చిపోడు. అండ్ ఈ 5 యొక్క పారాసైట్స్ యొక్క పర్సన్ తినక చెప్తాడు చించికి నువ్వేమనుకుంటున్నావు నన్ను చంపేయగలవా, నువ్వు నాలో ఆల్మోస్ట్ 4 పారాసైట్స్ అనేవి ఉన్నాయి, నువ్వు నన్ను ఏం చేయలేవు అది అని చించికి మాట్లాడుతుంటాడు. నిన్ను చంపేసిన తర్వాత నేను మొత్తము ఎవరైతే హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారో అందరిని చంపేస్తే అది ఇదని మాట్లాడుతూ ఉంటాడు. ఈ తర్వాత హ్యూమన్ బీయింగ్స్ ని మొత్తం చంపేసి ఓన్లీ పారాసైట్స్ ఎర్త్లో మొత్తం రూల్ చేస్తాము అది ఇదని మాట్లాడుతూ ఉంటాడు. సో అట్లనే ఏదైతే చించికి హ్యాండ్ రిగ్రో అవుతుందో దాని దగ్గర నుంచి ఒక పారాసైట్ వస్తుంది, తన్ని మొత్తం టక్కరిచ్చేసి మొత్తం గుద్ది పాడేస్తుంది, కట్ చేసి పాడేస్తుంది. అట్లనే తన బాడీలో నుంచి ఏదైతే 4 యొక్క పారాసైట్స్ పర్సన్ ఉన్నాడో తన బాడీలో నుంచి మొత్తం పారాసైట్స్ అనేవి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఏంది జస్ట్ నేను ఇట్లా కట్ చేయడం వల్ల మొత్తం పారాసైట్స్ ఎందుకు వస్తున్నాయి అని అడుగుతే చించికి ఆ విక్కీ యొక్క పారాసైట్ చెప్తుంది దట్ నువ్వు ఏదైతే రాడ్ మొత్తం గుచ్చేసావో ఈ పర్సన్ కి కెమికల్ యొక్క రాడ్ దాంట్లో 5-6 యొక్క కెమికల్స్ అనేవి రాడ్ లో ఉన్నాయి. దీని ద్వారా ఏదైతే తన బాడీలో 4 పారాసైట్స్ అనేవి ఉన్నాయో ఆ 4 పారాసైట్స్ మొత్తం బయటకి వచ్చేస్తున్నాయి అది ఇదని సంజయిస్తాడు. ఎప్పుడైతే పారాసైట్స్ మొత్తం తన బాడీలో నుంచి బయటకి వచ్చేస్తాయో అవి అక్కడ పరిగెత్తిపోతాయి, మంటలు ఉండడం వల్ల అవి కూడా అయిపోతాయి. అండ్ ఎప్పుడైతే తన బాడీ అనేది ఉంటుందో బాడీ మొత్తం తీసి వీళ్ళు మంటలో వేసేసి చంపేస్తారు. ఇక్కడ మొత్తం నార్మల్ గా అయిపోయింది ఫ్రెండ్స్. ఏదైతే డేంజరస్ ఒక పారాసైట్స్ ఉన్నాయో పారాసైట్స్ మొత్తం చచ్చిపోయింది, ఇతను కూడా చచ్చిపోయాడు కాబట్టి కట్ సీన్ లో మనకు చూపిస్తారు మొత్తం రిఫ్రెష్డ్ గా ఉంటుంది అక్కడ ఈ వరల్డ్ మొత్తము. అండ్ అందరు అక్కడ నార్మల్ గా ఉంటూ ఉంటారు.